మనందరం చిన్నప్పుడు షార్ప్‌నర్ వాడే ఉంటాం. కానీ ఎలక్ట్రిక్ షార్ప్‌నర్ ఎలా పనిచేస్తుందో తెలుసా? పెన్సిల్‌ని ఎలక్ట్రిక్ షార్ప్‌నర్‌లో పెట్టినప్పుడు బ్లేడ్స్ ప్రీసెస్‌గా రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. పెన్సిల్ కాంటాక్ట్‌లోకి రాగానే పెన్సిల్‌ని పీల్ చేస్తూ గ్రాఫైట్ కోర్‌ని బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ బ్లేడ్స్ మల్టిపుల్ స్మాల్ బ్లేడ్స్‌లా ఉంటాయి. అన్నీ కలిసి సిలిండర్ షేప్ ఫార్మ్ చేసి పెన్సిల్ వేస్ట్ తగ్గించి పెన్సిల్ షార్ప్‌గా వచ్చేలా చేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అమ్మాయి బేబీ టాటాస్‌ని స్మగ్లర్స్ నుండి కొనుక్కొని సముద్రంలో వదిలేస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల స్మగ్లర్స్ ఇంకా ఎక్కువ టాటాయిస్‌ని పట్టుకుంటారు. ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే 1972లో వెబ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం టాటాయిస్‌ని పట్టుకోవడం, అమ్మడం, పెంచుకోవడం వంటివి చేయకూడదు. ఇది పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. కానీ కొంతమంది ఇల్లీగల్‌గా బేబీ టాటాయిస్‌ని పట్టుకుంటారు. ఇంకా మార్కెట్‌లో కూడా అమ్మేస్తూ ఉంటారు. ఈ టాటాయిస్‌ని మాక్సిమం కొంతమంది వ్యక్తులు చూసి కొనుక్కొని సముద్రంలో వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ స్మగ్లర్స్ గమనిస్తూ ఉంటారు. ఎవరైతే టాటాయిస్‌ని సముద్రంలో వదిలేస్తూ ఉంటారో అప్పుడు స్మగ్లర్స్ వెంటనే చూసి మళ్ళీ వాటిని పట్టుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. అందుకే మీకు ఇలాంటి టాటాయిస్‌ని కాపాడాలి అనుకుంటే కొనడం మానేయండి. ఫ్రెండ్స్ మన ఇండియాలో ఎండలు ఎంత ఎక్కువ ఉన్నాయంటే ఆ వేడికి తట్టుకోలేక కొన్ని ప్రాంతాలలో ఇలా రోడ్లపై నీళ్లు చల్లడం వంటివి చేయడం. అలానే ఈ వేడికి ఏసీలు కూడా పనిచేయట్లేదు. ఇంత వేడిలో గుడ్డు పగలగొట్టినట్లయితే అది ఆమ్లెట్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఈ హీట్ అనేది ఇండియా హైయెస్ట్ టెంపరేచర్‌ని రికార్డ్ బద్దలు కొట్టేసింది. అవును ఫ్రెండ్స్, ఇండియాలోని రాజస్థాన్‌లో టెంపరేచర్ అనేది 51 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. ఇది ఇండియాలోనే ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్. అదే విధంగా ప్రపంచంలోనే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ వచ్చి 56.7 డిగ్రీ సెల్సియస్. ఈ రికార్డ్ అనేది కాలిఫోర్నియా యొక్క డెత్ వెలిపి. దీనిని బట్టి ఆలోచించవచ్చు మన ఇండియాలో ఎండలు ఎలా ఉన్నాయో. రబ్బర్‌ని నేచురల్‌గా తయారు చేసే విధానం మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే హెలియా బ్రెసిలియాసిస్ అనే కొన్ని చెట్లు ఉంటాయి. ఇవి రబ్బర్ కోసం ఉపయోగపడతాయి. వీటిని రబ్బర్ కోసం ఏం చేస్తారంటే చెట్టుకి ఇలా క్రౌ షేప్‌లో కొంచెం కట్ చేసి దాని చివర ఒక బౌల్ పెట్టేస్తారు. చుక్కలు చుక్కలుగా దాని నుండి వచ్చిన లిక్విడ్‌ని కొంతమంది వర్కర్స్ తీసి ఫ్యాక్టరీలలో అమ్మేస్తారు. దానిలో కెమికల్స్ కలిపిన తర్వాత సాలిడ్‌గా తయారవుతుంది. దానిని కంప్రెస్ చేసి ఆరబెట్టేస్తారు. దీన్ని వెహికల్స్ కొంటే టైర్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మీరు మునిగిపోతున్న కార్‌లో ఉంటే చాలా మంది తప్పించుకోవడానికి డోర్ తెరవడానికి ట్రై చేస్తారు. కానీ వాటర్ ప్రెషర్ వల్ల అది అసాధ్యమవుతుంది. దీనికి బదులుగా విండోస్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. విండోస్ ఓపెన్ కాకపోతే ఏదైనా వస్తువుతో ఉపయోగించండి. ఇవన్నీ ఫెయిల్ అయితే కార్ పూర్తిగా మునిగిపోయే వరకు వెయిట్ చేయండి. ఈ సమయానికి ప్రెషర్ అనేది ఈక్వల్ అయ్యి డోర్ ఓపెన్ చేయడానికి వీలు కలుగుతుంది. మనం రోజు పెన్ వాడుతూనే ఉంటాం. కానీ బాల్ పాయింట్ పెన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? పెన్ చివర ఇలా బాల్ అనేది ఉంటుంది. ఈ బాల్ రాసేటప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. బాల్‌లోని ఆ పార్ట్ అనేది ప్యాడ్ లోపలి సైడ్‌కి ఉంటుంది. పెన్ ఓపెనింగ్ పైన ఉండే కార్ట్రిడ్జ్‌లో స్టోర్ అయిన ఇంకుని తీసుకుంటుంది. ఈ ఇంక్ బాల్‌పై ఈజీగా ఫ్లో అయ్యేలా డిజైన్ చేస్తారు. సో, రాసేటప్పుడు పేపర్ మీద ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ మాస్క్ గురించి తెలుసా? ఈ మాస్క్‌ను ఒక ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసింది. ఈ మాస్క్ వేసుకొని ఏం మాట్లాడినా కూడా సౌండ్ అనేది వేరే వాళ్ళకి వినిపించదు. దీని విలువ వచ్చి 50,000 ఉంటుంది. ఈ మాస్క్ పెట్టుకొని ఏం మాట్లాడినా కూడా ఇందులో ఉన్న టెక్నాలజీ వల్ల వాయిస్ బయటికి వినిపించకుండా చేస్తుంది. దానివల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో అవతల వారికి వినిపించదు. దీనిని తయారు చేయడానికి గల కారణం ఏంటంటే సైలెంట్‌గా ఉండే ప్రదేశాలలో కూడా ఈ మాస్క్ వేసుకొని మాట్లాడుకోవచ్చు. దీనిని కావాలంటే మీ ఆఫీస్‌లో ఉండే మీ బాస్‌ని తిట్టడానికి కూడా ఉపయోగించవచ్చు. కానీ అంతకుముందు ఈ మాస్క్ సరిగ్గా వర్క్ అవుతుందో లేదో చూసుకోండి. ఎవరి కాళ్ళు అయితే సచ్చుబడి నడవలేకపోతారో కేవలం వారి కోసమే ఈ కొత్త డివైస్ అనేది కనుగొన్నారు. దీని పేరు వచ్చి పర్సనల్ ఎక్స్‌కోస్కెలిటర్. అయితే దీనిని హ్యాండ్‌కాప్ పర్సన్‌కి ఈ విధంగా తొడుగుతారు. దీని సహాయంతో వాళ్ళు చాలా ఈజీగా నడవగలుగుతారు. అలానే వారి చిన్న చిన్న పనులు కూడా వారే స్వయంగా చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఇక్కడ సుమారు 100 ఔలర్ మంకీస్ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల దాహంతో చనిపోయి కింద పడి ఉన్నాయి. ఇది తెలుసుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇంకా క్రిటికల్ కండిషన్‌లో ఉన్న మంకీస్‌కి నీళ్లు తాపించి బతికించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాటిని కాపాడడం పక్కన పెడితే వాటి చావుకు కారణం మనమే అవుతున్నాం. ఎందుకంటే రీఫారెస్టేషన్ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ అయ్యి నేచురల్ డిజాస్టర్‌లు జరుగుతాయి. కొన్నిసార్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 6 నెలలకు పడాల్సిన వర్షం కూడా 24 గంటల్లో పడుతుంది. చెట్లను ఇలా నరికివేయడం వల్ల వేడి ప్రభావం పెరుగుతుంది. దీనిని మనం అర్థం చేసుకోకపోతే ఫ్యూచర్‌లో మనం కూడా ఈ వేడిని తట్టుకోలేక చనిపోయే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. బుల్లెట్ తగిలిన వెంటనే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అని. బుల్లెట్ మన బాడీలోకి వెళ్ళిన వెంటనే చీమ కుట్టినట్లు ఉంటుంది. ఆ తర్వాత బ్రెయిన్ వెంటనే రియలైజ్ అవుతుంది. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని. కేవలం 60 సెకండ్‌లోనే బుల్లెట్ తగిలిన ఏరియాలో బర్నింగ్ సెన్సేషన్ మొదలవుతుంది. అది ఎలా ఉంటుంది అంటే తేనెటీగ కుట్టిన చోట ఎవరో సుత్తితో ఆపకుండా కొడుతున్నట్లు ఉంటుంది. ఆ తర్వాత గాయపడిన ఏరియా నుండి బుల్లెట్ బయటికి రాగానే ఎంట్రీ డ్యామేజ్ అయ్యి బ్లడ్ బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఇమ్మీడియేట్‌లీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోతారు. Audio Jungle.